ఓ లచ్చక్క, ఏమో బాగా సంతోషంగా ఉన్నావు. ఏం లేదే పోషక్క, ఇవాళ ఒక మంచి లవ్ స్టోరీతో వచ్చిన. అదేంటిదంటే మన ఊర్లో లవ్ చేసుకుంటే ఎట్లుంటుంది అని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. చూసి నవ్వుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే కదా మీకు మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే కానీ ఈ వీడియోలో శ్రీన్ అయితే పింకీకి ఎట్లా ప్రపోజ్ చేస్తాడో చూద్దాం. ఈరోజు లవర్స్ డే కదా, ఇవాళ ఎట్లనే చేసి పింకీకి ప్రపోజ్ చేయాలి. ఫస్ట్ అయితే పింకీకి ఫోన్ చేసి రమ్మంట. వచ్చినాక ఒక మంచి కాస్ట్ గిఫ్ట్ ఇచ్చి ఒక మంచి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే కంపల్సరీ ఒప్పుకుంటుంది. హలో పింకీ, నేను సీనును. సీను చెప్పు. ఏం లేదు పింకీ, ఫ్రీగా ఉన్నావా? బయటికి వెళ్దామా? అబ్బో సీను, నేను రాను, ఇవాళ లవర్స్ డే కదా, మా ఇంట్లో వెళ్తే తిడతారు. ఏం కాదు పింకీ, మన ఫ్రెండ్స్ కూడా వస్తారు, నువ్వు ఒక్కదానివే రాకపోతే ఎట్లా, మళ్ళా అందరు ఫీల్ అవుతారు. అవునా సీను, అందరు వస్తారా? అట్లయితే నేను కూడా ఇంట్లో ఏదో ఒకటి చెప్పత్తలే. వస్తావా పింకీ? అయితే ఓకే, మరి ఎట్లా వస్తావు? మన ఫ్రెండ్ మమత లేదా, మమతతోటి కలిసి వస్తా సీను. మరి మమత అత్తలేదు కదా పింకీ, నేను రావాలా బస్ స్టాప్కి? మమత అత్తలేదా సీను? అయితే నేను అత్తపట్టు బస్ స్టాప్కి. అబ్బా ఎట్లయితేంది, పింక్ అయితే ఒప్పుకున్నది రేపు బయటికి రావడానికి. రేపు బయటికి వచ్చినాక మంచిగా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తా. మంచిగా ఇద్దరం కలిసి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మమత పోరేటి పోయింది, ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోవాలా? సరేలే, సీన్ అయితే అత్తండు కదా, సీన్ తోటి పోతా. అంత మంచిగానే ఉన్నది కానీ అమ్మకి ఏం చెప్పాలి? మమత దగ్గరికి బుక్స్కి వెళ్తానా అని చెప్పాలా? ఒప్పుకుంటుందా? అసలు నన్ను బయటికి పంపిస్తుందా? అమ్మా అమ్మా, ఎక్కడున్నవే? ఏంది పోరి, పని చేసుకోకుండా ఒకటే మొక్కన పిలుస్తాను. అమ్మా ఏం లేదే, నేను మమత దగ్గరికి వెళ్తానా. ఇప్పుడెందుకే, ఏడా పని పాట లేదా నీకు? వెళ్ళి చదువుకోపో. ఎప్పుడు చూడు అటు పోతా ఇటు పోతా అంటవేందే, ఇక రాసుకునేది చదువుకునేది లేదా? ఇంట్లో ఉండనే ఉండవు, ఎప్పుడు బయట తిరుగుతా అంటవేందే పోరి. అబ్బా గట్ల కాదే అమ్మా, మమత దగ్గర ప్రాజెక్ట్స్ బుక్స్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుంటానే. బుక్స్ లేవు ఎటు పోవులేదు, సప్పుడేకి ఇంట్లుండు. అంతగానం అయితే తమ్ముని పంపుతా, ఆ మమత పోరికి ఫోన్ చేసి బుక్స్ పంపుమను. అది తమ్ముడు పోతే ఇయ్యవే, నన్నే రమ్మన్నది. ఎటు పోవులేదే పోరి, ఇంట్లోనే ఉండు. కొంచెం సేపటికి మీ బాబు వస్తాడు కదా, వెళ్ళి తీసుకొస్తాడు, లేకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వైతే ఎటు పోవులేదు, సపరేట్గా చదువుకోపో, నన్ను ఒర్రియకు. సరేనే అమ్మా, పోను కానీ ఇంట్లోనే ఉంటా, చదువుకుంటా. అబ్బా మా అమ్మింది గిట్ల తిడుతుంది నన్ను, ఎటు పోనిత్తలేదు, బయటికే పోనిత్తలేదు. అసలు సీన్ తోటి ఫోన్ మాట్లాడంగా గిట్లా ఇన్నదా ఏంది? అబ్బో ఇంటే నా పని కథ మీద, సపరేట్గా పోయి నేను చదువుకుంటా. సరే ఒకసారి అయితే సీన్కి ఫోన్ చేసి చెప్తా వస్తలేనని. హలో సీను, ఏం చేస్తాను? ఎక్కడున్నావు? పింకీ, నేను ఏం చేస్తలేను, నీకోసమే బస్ స్టాప్లో వెయిట్ చేస్తానా. నువ్వు బయలుదేరినావా పింకీ? అబ్బా సీను, నేను అత్తలేను, మా అమ్మ ఒప్పుకుంటలేదు, నన్ను బయటికే పంపించలేదు. అయ్యో పింకీ, ఒప్పుకుంటలేదా మీ అమ్మ? అబ్బా ఎట్లా పింకీ, మరి మన ఫ్రెండ్స్ అందరూ మన కోసమే వెయిట్ చేస్తారు. అబ్బా సీను, నువ్వు ఒక్కడివేవో, నేను రాను అని చెప్పు మన ఫ్రెండ్స్తో. సరే పింకీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి, రేపు కలుద్దామా మరి? సరే సీను, రేపు తప్పకుండా కలుద్దాం కాలేజీకి వెళ్ళేటప్పుడు. అబ్బా సీన్ ఏదో విషయం చెప్తా అంటాను, ప్రపోజ్ గిట్లా చేస్తాడా ఏంది? గట్లేం ఉండదు కానీ. సరే రేపు మీట్ అయితే వెళ్తుంది కదా. అబ్బా పింకీ అత్తది కావచ్చు అనుకున్నా, మంచిగా ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయినా, గిట్లా హ్యాండ్ ఇచ్చింది. సరేలే, రేపు చెప్తా నా లవ్ మ్యాటర్. ది నెక్స్ట్ డే. అబ్బా పింకీ కోసం ఎంతసేపు అయ్యే వెయిట్ చేయబట్టి, ఇంకా అత్తలేదు కదా. సీను ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? అబ్బా వచ్చినావా పింకీ, నీకోసం మస్తు సేపటి నుండి వెయిట్ చేస్తానా. వచ్చిన సీను, నువ్వు రాకపోతే మస్తు బాధపడ్డా పింకీ. అబ్బా అద్దును కానీ సీను, మా అమ్మ పంపలేదు, దానికి మనం ఫోన్ మాట్లాడినప్పుడు విన్నట్టున్నది, అనుమానం వచ్చినట్టున్నది, అందుకే నన్ను పంపలేదు. పింకీ నీకు ఒకటి చెప్పాలా? చెప్పు సీను. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నేనేమనుకోను సీను, నువ్వు చెప్పు. నువ్వు అనుకుంటావా అబ్బా, నాకు తెలుసు. అబ్బా పర్లేదు సీను చెప్పు.
నీకు విషయం చెప్పాలని అంటన్నా, నువ్వేమనుకోవద్దని కూడా అంటన్నా. మరి నా మనసులో ఏమున్నదో నీకు ఇంకా కూడా అర్థమవుతలేదా? నువ్వు ఇన్నిసార్లు తడబడుతున్నా చెప్పు, నేనేమని అనుకోని అంటన్నా. నా మనసులో ఏమున్నదో నీకు అర్థమవుతలేదా సీను? అబ్బా పింకీ, నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు అసలు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అని మస్తు భయపడతాను అప్పటి నుండి. నేను ఒప్పుకున్న సీను, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. అబ్బా, నా పొలంలో మొలకలు వచ్చినాయి రో, నా పంట వండింది రో, పింక్ ఒప్పుకున్నదంటే కథ మీద. అబ్బా సీను, ఆపు, ఓవరాక్షన్ చేయకు. నేను అట్టిగానే అన్నా జోక్గా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అవునొచ్చక్క, సీనునైతే బాగా కన్ఫ్యూజన్లో పెట్టింది పింకీ. అసలు లవ్ యాక్సెప్ట్ చేస్తుందా చెయ్యదా ఈ వీడియోలో చూద్దాం పద. అసలు ఏం జరుగుతుందో చూద్దామా? సరే వెళ్దాం పదవే పోషక్క. అసలు ఏం జరుగుతుందో మాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. అయ్యో పింకీ, అట్లంటావేంది? నిజంగా నేనంటే ఇష్టం లేదా? అబ్బా అట్లా కాదు సీను. అబ్బా పింకీ, నువ్వేం మాట్లాడకు. నువ్వు ఒప్పుకుంటావు కావచ్చని మంచిగా గిఫ్ట్లు రోజులు అన్నీ తీసుకొని వచ్చిన, నీకోసం మంచిగా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిన. నువ్వేమో ఇష్టం లేదంటున్నావు. అబ్బా సీను, నా కోసం గిఫ్ట్లు రోజులు ఇంకా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసినావా? అబ్బా నా కోసం మంచిగా గిఫ్ట్ తెచ్చిందట సీను. ఏం గిఫ్ట్ తెచ్చిండో నాకైతే బాగా చూడబుద్ధి అవుతుంది. అవును పింకీ, నీకోసం ఒక మంచి గిఫ్ట్, మంచిగా రోజ్ పువ్వు తీసుకొచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. సీను, నేను వట్టిగానే అన్నా నువ్వంటే ఇష్టం లేదని. నువ్వంటే నాకు కూడా ఇష్టమే కానీ ఏంటి పింకీ, మళ్ళా ఇప్పుడే ఇష్టం అంటాను, ఇప్పుడే ఇష్టం లేదంటాను. అది కాదు సీను, నువ్వు ఇప్పుడే ప్రపోజ్ చేసినావు కదా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఆలోచించుకొని చెప్తా. సరే పింకీ, నువ్వు టైం తీసుకో. ఇప్పుడు రాజుగారు ప్రపోజ్ చేసిన మ్యాటరు సీనిగంతో చెప్పాలా? వద్దుతి, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి సీన్ దగ్గర గిఫ్ట్ తీసుకుంటా, తర్వాత రాజుగారి గురించి ఆలోచిస్తా. ఏంది పింకీ సైలెంట్ అయినావు, మాట్లాడతలేవు? ఏం లేదు సీను, ఒకటి అడగల్లా? అడుగు పింకీ. అది నా కోసం గిఫ్ట్ తెచ్చినా అన్నావు కదా, ఏం గిఫ్ట్ తెచ్చినావు మరి? తప్పుగా అనుకోకు, నా కోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసినావు, గిఫ్ట్ తెచ్చినావు అని తెలుసుకోవాలని ఉన్నది. నేనేమనుకోను పింకీ, నీకోసం మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన, కానీ నువ్వే ఇష్టం లేదు అని నన్ను డిసప్పాయింట్ చేసినావు. సారీ సీను. సారీ ఎందుకు పింకీ, నీకోసమే కదా అంతా ప్లాన్ చేసింది, నీకు ఇయ్యనా? ఇగో తీసుకో గిఫ్ట్. థ్యాంక్ యూ సీను. ఏముంది సీను ఇందులో? ఓపెన్ చేయి పింకీ. సరే సీను, ఓపెన్ చేస్తా. వావ్, రింగా సీను, చాలా బాగుంది. అది వట్టి రింగు కాదు పింకీ, డైమండ్ రింగు. నీకోసమే స్పెషల్గా వేయించిన డైమండ్ రింగా నా బొక్క. 100 రూపాయలు పెట్టి కోటిలో కొనుకొచ్చిన. ఇది వట్టి రింగ్ అని తెలిస్తే దీని గుండె వలుగుద్ది, దీని ముఖానికి ఇదే ఎక్కువ. ఏంటి సీను, నిజమా? నా కోసం చేయించినా? మరి నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి? మరి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తావు అనుకోలేదు నువ్వు. రింగా పింకీ, నా ప్యాకెట్ మనీతో కొన్నా. నీకు మీ పేరెంట్స్ అంత పాకెట్ మనీ ఇస్తారా? మీరు చాలా రిచ్ ఫ్యామిలీ అనుకుంటా. అదేం లేదు పింకీ, మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ చేస్తారు కదా, అందుకే నాకు బాగా పాకెట్ మనీ ఇస్తారు. గవర్నమెంట్ జాబా తొక్క, వాళ్ళు ఇద్దరు బట్టల షాప్లో పనిచేస్తారు. అవునా సీను? అబ్బా సీను, మరీ ఇంత రిచ్ అనుకోలేదు. రాజుగారి దగ్గర ఏముంది నా బొంద, వానికి ఏదో విధంగా నువ్వంటే ఇష్టం లేదని చెప్పి మంచిగా సీనింగ్ అంతా సెటిల్ అవుతా. ఏంటి పింకీ, ఏమో ఆలోచిస్తాను? ఏం లేదు సీను, మన గురించే. నువ్వేమో చాలా రిచ్ కదా, నేనేమో మిడిల్ క్లాసు, మన ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను. ఇంకా మీ పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కదా. అలా ఏముండదు పింకీ, మా పేరెంట్స్కి నీలాంటి అమ్మాయే కావాలి. అబ్బా సీను, నాలాంటి అమ్మాయి అంటేనే మీ పేరెంట్స్కి ఇష్టమా? అవును పింకీ, వాళ్ళను మంచిగా చూసుకునే అమ్మాయి కావాలి. నువ్వైతే మంచిగా చూసుకుంటావు కదా. చూసుకుంటా సీను, మా పేరెంట్స్ లాగా చూసుకుంటా. అబ్బా పింకీ, నువ్వు ఆ మాట అన్నావు, నాకంతే చాలు పింకీ. సరే సీను, మనం వచ్చి చాలాసేపు అవుతుంది, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, ఇంటికి వెళ్దామా? ఏం కాదు పింకీ, ఏమైనా నేను చూసుకుంటా కానీ. థ్యాంక్ యూ
యూ సీను. థ్యాంక్ యూ ఎందుకు పింకీ, ఒక్కసారి లవ్ యూ చెప్పొచ్చు కదా. అబ్బా సీను, నువ్వు అట్లా అడగకు సీను, నాకు బాగా సిగ్గైతుంది. అబ్బా ఒకసారి చెప్పొచ్చు కదా పింకీ. అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకు సీను. సరే పింకీ, నీకు ఇష్టమైనది ఎప్పుడే చెప్పు కానీ మంచిగా టైం తీసుకొని చెప్పు, ఓకేనా పింకీ? సరే సీను, లేట్ అయింది, వెళ్దామా మరి? అబ్బా కొంచెం సేపు ఉండొచ్చు కదా పింకీ. అబ్బా సీను, ఇప్పుడు వెళ్దాం, తర్వాత ఎప్పుడైనా వెళ్దాం, ఓకేనా సీను? సరే పింకీ, మరి నేను డ్రాప్ చేయాలా? వద్దు సీను, నువ్వు వస్తే అందరికి డౌట్ వస్తుంది. ఓకే పింకీ, మరి సేఫ్గా వెళ్ళు, ఇంటికి వెళ్ళినాక ఫోన్ చెయ్యి. ఓకే బాయ్ సీను. బాయ్ పింకీ, లవ్ యూ. అబ్బా సీను, మళ్ళీ ఇదేంది? సరే పింకీ, ఏం లేదు కానీ బాయ్ మరి. సరే సీను, బాయ్ మరి.